హలో వీవర్స్, ఈరోజు కాలీఫ్లవర్ బజ్జీ చేసుకుంటామండి. శనగపిండి తీసుకుంటాము, అందులోకి వామ్ వేసుకుంటాము, ఒక అర స్పూను మిర్చి పౌడరు, కొత్తిమీర. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసి బజ్జీలు వేసుకుంటే. టేస్ట్కి సాల్ట్, బాగా వాటర్ వేసుకొని మంచిగా బజ్జీ పిండి కన్సిస్టెన్సీకి కలుపుకుంటాము. ఉండలు లేకుండా మంచిగా ఇట్లా కలుపుకోవాలండి. కాలీఫ్లవర్లో వచ్చి ఇట్లా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నామండి. వేడి నీళ్ళలో వేసి తీసి పెట్టుకున్నాను. అవి ఇందులోకి వేసుకుంటాము. పిండి ఇంత గట్టిగా ఉండాలి, మరి నీళ్ళుగా ఉండకూడదు, జారుగా. ఇప్పుడు కాలీఫ్లవర్లు అందులోకి వేసుకుంటాము. ఆయిల్ కాగుతుంది. ఇవి బాగా కాలీఫ్లవర్కి శనగపిండి పట్టేలాగా బాగా ఇట్లా కలుపుకుంటాము ఒకసారి. కాలీఫ్లవర్ని ఎత్తి ఆయిల్లో వేసుకుంటాం ఒక్కొక్కటిగా. ఒకసారి తిప్పించుకుంటామండి. టేస్ట్గా ఉంటాయి. మీరు ఇట్లా ట్రై చేసి చూడండి. మైదా లేకుండా మనం కాలీఫ్లవర్ రెడీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. కొత్తిమీర వేసుకుంటాం కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్ కానీ మంచిగా ఉంటుంది. ఓకే వీవర్స్, మీరు ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.